హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేనైతే ఈరోజు కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తున్నానమాట. ఈ కాలీఫ్లవర్ ఫ్రైలో ఒక 1.5 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అలాగే కొంచెం అంత కరివేపాకు కూడా తీసుకున్నాను అనమాట. అట్లాగే 3 స్పూన్ల శనగపిండిని తీసుకున్నాను. 3 స్పూన్ల శనగపిండితో పాటు 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ కూడా తీసుకున్నానండి. కార్న్ఫ్లవర్తో పాటు తగినంత ఉప్పును కూడా వేసుకున్న తర్వాత అలాగే 1.5 స్పూను బియ్యం పిండి వేసుకున్నాను. దాంతోపాటు 2 స్పూన్ల కారపొడిని కూడా వేసుకున్నానండి. ఈ కారం వేసుకున్న తర్వాత 1 స్పూను గరం మసాలా, ఒక 1/2 స్పూను ధనియాల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి వీటిని కూడా వేసుకొని మీకు ముందుగానే చూపించాను కదా, నేను చెప్పాను కదా, ఒక స్పూనున్నర బియ్యపిండి అనమాట. ఇది క్రిస్పీగా భలే ఉంటుందండి. ఇది అయితే నిమ్మరసం అనమాట. నేనైతే నిమ్మకాయలు ఎండిపోతాయి కదా, అందుకని ముందుగానే తీసుకురాగానే ఫ్రెష్గా ఉన్నప్పుడే రసం పిండి డబ్బాలో పెట్టుకుంటానమాట. సో 2 స్పూన్ల నిమ్మరసాన్ని కూడా నేను కలుపుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా శుభ్రంగా కలిపి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలండి. అలా నానితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఉప్పు కారం అన్నీ ఆ ముక్కకి మసాలా పడుతుంది కదా, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. నేనైతే పొద్దున ఇవాళ క్యారేజ్ కోసం అయితే హడావిడిగా చేసేసాను. కానీ నిజంగా ఏదో చెప్పుకుంటానికి కాదు, గొప్ప కోసం కాదు, కానీ అద్భుతంగా ఉందంటే నమ్మండి, అంత బాగుంది టేస్ట్ అయితే. మా పిల్లలైతే ముందు ఆ కాలీఫ్లవర్ కట్ చేసేటప్పుడు అబ్బా కాలీఫ్లవరా అన్నారు, కానీ ఫ్రై చేసిన తర్వాత సూపర్ అమ్మ సూపర్ అమ్మ అంటూ టిఫిన్తో పాటే సగం ముక్కలు లాగిచ్చేశారు మా వాళ్ళు. అయినా మిగిలిన ముక్కలన్నిటినీ కూడా మా వారికి పిల్లలకి క్యారేజీలకి అయితే వేశాను. మా వారైతే ఇంకొంచెం ఎక్కువ వేయి, నాకు మా పక్కన వాళ్ళు కూడా వేసుకుంటారు అంటున్నాడు అనమాట. అయితే కానీ హడావిడి టైం కదా, వేసానండి. వేయకుండా ఏం ఉండను, ఎక్కువగానే పెడతాను మా వారికి అయితే. ఎందుకు అంటే స్టాఫ్ నలుగురు కూర్చొని తింటూ ఉంటున్నప్పుడు మరి పక్కన వాళ్ళకి కూడా చాలాలి కదా, వాళ్ళు కూడా వేసుకుంటారు కదా, అందుకని కొంచెం ఎక్కువగానే పెట్టానమాట మా వారికి అయితే. మా పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. మా వాడు ఇడ్లీతోనే నంచుకొని తినేసాడనమాట. సో ఆ వీడియో అయితే నేను చూపించలేకపోయాను. కానీ పొద్దునపూట కొంచెం హడావిడి కూడా ఉంటుంది కదా, పిల్లల్ని రెడీ చేస్తూ చేయడం, వీడియో తీయడం అంటే కొంచెం కష్టమే కదా. అయినా కూడా వీడియో అయితే మన వ్యూవర్స్ తప్పకుండా చూస్తారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏమండోయ్, అలా చూసి వెళ్లకుండా ఒక లైక్ ఇవ్వచ్చు కదా, ఒక కామెంట్ ఇవ్వచ్చు కదా. వ్యూస్ అయితే వస్తున్నాయండి, లైక్స్ అయితే రావట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.